కానీ గాంధీ స్టాచ్యూ తోటి ఏం లాభం లేదండి, ఏం ఆనర్ కూడా రాదు. అండ్ ఇప్పుడు ఈ 5,000 crores అప్పు తీసుకున్నాడు, ఇది వేరే డెవలప్మెంట్ కి యూజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఈ మూసీ ప్యూరిఫికేషన్ చేస్తా అన్నారు కానీ ఇంకా చెయ్యలే. అండ్ ఇప్పుడు రోడ్స్ డెవలప్మెంట్ చేయొచ్చు. అండ్ పూర్ పీపుల్ కి ఏదన్నా స్టడీస్ ఆర్ హౌస్ ఆర్ ఫుడ్ ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు 5,000 crores అప్పు తీసుకుంటే ఇప్పుడు మనమే నెక్స్ట్ జనరేషన్ లో మళ్ళీ మనమే కట్టాలి ట్యాక్స్, జిఎస్టీ అండ్ అవి చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ స్టాచ్యూ తోటి ఎందుకు అవసరం అని నా క్వశ్చన్. ఏం క్వశ్చన్ చేసింది ఈ కిడ్, తను అడుగుతున్న క్వశ్చన్ లో ప్రతి ఒక్కటి కూడా యాక్చువల్ గా వాస్తవంగానే కనిపిస్తుంది. ఇట్లాంటి మెచ్యూరిటీ ప్రతి ఒక్క కిడ్ లో ఉంటే దేశం ఎందుకు బాగుపడదు, వ్యవస్థలు ఎందుకు సరిగా పనిచేయవు. మనం క్వశ్చన్ చేస్తలేం కాబట్టే గవర్నమెంట్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటాయి. అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా వాళ్ళకి నచ్చినవి చేస్తూనే ఉంటారు. పబ్లిక్ క్వశ్చన్ చేయాలి, అవేర్నెస్ రావాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది, ప్రజలందరూ కూడా బాగుపడుతుంటారు.